హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వెనీస్ ఛానల్. ఈరోజు నేను వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారి కోసం బ్రేక్ఫాస్ట్ని అయితే చూపించబోతున్నాను. దీన్ని నేనైతే లంచ్లో తీసుకుంటాను, డిన్నర్లో తీసుకుంటాను. బట్ లంచ్లో కంపల్సరీ మేము రైసే తింటాము, కొర్రలు ఇలాంటివి మేమేమీ తినము, ఓన్లీ రైసే తింటాము అనుకున్న వాళ్ళైతే దీన్ని బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చండి. స్టమక్ని ఫుల్గా ఉంచుతుంది, అలాగే వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇది ఎలా చేయాలో చూడడానికి ముందుగా మీరు కనుక మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో హెల్దీ రిలేటెడ్ వీడియోస్, అలాగే వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అయ్యే రెసిపీస్, ఆ రెసిపీస్ని ఎలా చేయాలి వీటన్నిటి గురించి కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ వాచ్ ఆల్ దోస్ వీడియోస్. అలాగే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడైతే మన వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇవి వచ్చేసి నేను ఇక్కడ రోల్డ్ ఓట్స్ అండి. ఇవి 3 cups ఆఫ్ రోల్డ్ ఓట్స్ని నేను ఇట్లా ఫస్ట్ జస్ట్ హీట్ చేసుకుంటున్నాను. ఇట్లా హీట్ చేస్తే ఫాస్ట్గా పౌడర్ చేసుకోవడానికి కంఫర్ట్ ఉంటుంది. నేనైతే క్వాకర్ రోల్డ్ ఓట్స్ని అయితే యూస్ చేస్తున్నానండి. ఓట్స్లు కూడా చాలా టైప్స్ ఉన్నాయి, బట్ మనము ఏ ఓట్స్ మంచివి అనేది చెక్ చేసుకోవాలి. వెయిట్ లాస్కి అయితే రోల్డ్ ఓట్స్ చాలా చాలా మంచిది. ఎప్పుడు హెల్దీ లైఫ్ లీడ్ చేయాలి అంటే మన బాడీకి అవసరమైన పోషకాలన్నీ నిత్యము అందిస్తూ ఉండాలి. ఇలా మనం పోషకాహారాన్ని తీసుకుంటే చాలా హెల్దీగా ఉంటాం. సో ఆ పోషకాహారాన్ని కనుక మనం తీసుకోలేదనుకోండి, చాలా అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి మనం హెల్దీగా ఉండాలి అంటే హెల్దీ ఫుడ్ని రెగ్యులర్గా తీసుకోవాలి. ఏదో వీక్లీ 2 days తీసుకొని తర్వాత జంక్ ఫుడ్ తిని ఇట్లా కాకుండా రెగ్యులర్గా తీసుకోవాలి. ఇప్పుడైతే మనం ఈ దోశ రెసిపీని నేను ఎలా చేస్తున్నానో చూడండి. ఫస్ట్ నేను ఆ ఓట్స్ని కొంచెం హీట్ చేసుకొని పౌడర్ చేసి నేను ఒక బౌల్లోకి తీసుకున్నానండి. నేను ఒక హాఫ్ బౌల్ ఓట్స్ పిండిని తీసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, అలాగే పెరుగు వేస్తున్నాను ఇక్కడ నేను. ఇది ఇన్స్టెంట్గా చేసుకునే దోశ అండి. వాటిని మనం ఏమీ అవర్స్ నానపెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి. సో పెరుగు కొంచెం పుల్లగా ఉన్న పెరుగు వేసుకుంటే దోశ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. స్వీట్గా ఉండే కర్డ్ కన్నా కూడా నిన్న చేసిన పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఆ పెరుగుని మనము వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అంతా కూడా ఆ పెరుగులో నచ్చితే ఇంకా మజ్జిగ కూడా వేసుకోవచ్చు. మనకి ఒక్కొక్కసారి మిగిలిపోతాయి కదండి నిన్న చేసిన మజ్జిగ, అవి వేసుకుని కూడా మనం ఈ బ్యాటర్ని ఇట్లా మిక్స్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి దోశలు. ఆ తర్వాత నేను కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్స్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఎలాంటి పిండిలు ఏమీ యాడ్ చేయట్లేదు, ఓన్లీ ఓట్స్తో. మీకు ఓట్స్తో చేసినప్పుడు రావటం లేదు దోశ పెనం మీద అనుకుంటే కొంచెం ఒక 1 teaspoon ఆర్ 2 tablespoons గోధుమ పిండి ఉంటుంది కదండి, దాన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడైతే అది కూడా ఏమీ యాడ్ చేయలేదండి, ఓన్లీ ఓట్స్ అంతే. బరువు తగ్గాలనుకునే వారికి ఓట్స్ మీలు మంచి ఎంపిక. మార్నింగ్ టైంలో తేలికపాటి పోషకాలున్న ఆహారాన్ని తినడం వల్ల మన స్టమక్ని ఫుల్గా ఉంచుతుంది, జీవక్రియను పెంచడానికి బాగా పనిచేస్తుంది, తద్వారా బరువు తగ్గడానికి కూడా దోహదపడుతుంది. ఓట్స్లో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. వెయిట్ లాస్లో ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్ కదండి. అలాగే దీనిలోని ఫైబరు జీర్ణక్రియను స్లోగా జరిగేలా చేస్తుంది. ఇంకా దీనిలో క్యాలరీస్, కొవ్వు చాలా తక్కువగా ఉంటాయి. అయితే మనం ఓట్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ప్రాపర్గా ఉండే ఓట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఎట్లా, ఓట్స్లో టైప్స్ ఉన్నాయి. రోల్డ్ ఓట్స్, ఇన్స్టెంట్ ఓట్స్, మసాలా ఓట్స్, ఇట్లా కొన్ని టైప్స్ ఉన్నాయన్నమాట. సో వాటిని మనం జాగ్రత్తగా చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని ప్రాసెస్ చేయబడినటువంటివి ఉంటాయి. సో అవి ఏంటో జాగ్రత్తగా చూసుకొని మనం సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది. రోల్డ్ ఓట్స్ ఈజ్ ద బెస్ట్ ఓట్స్ ఫర్ వెయిట్ లాస్. సో మనం అలా పిండిని కలుపుకొని ఒక 5 to 10 minutes ఒక పక్కన పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ ప్యాన్ మేము ఐరన్ షాప్ వాళ్ళ దగ్గర చేయించుకున్నామండి. లైక్ మనకి హోటల్స్లో ఉంటుంది కదా దోశ, ఆ అపియరెన్స్ వస్తుంది. అలాగే
చూడడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. సో అందుకోసమని చెప్పి మేము హోటల్లో ఉండేలా దోశ రావడం కోసం అని చెప్పి ఇలా చేయించుకున్నాము ఐరన్ షాప్ వాళ్ళ దగ్గర. దీని కాస్ట్ వచ్చేసి 650 రూపీస్ పడిందండి. చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మనం దీని మీద దోశ చేసుకుంటే. ఇప్పుడు నేనైతే ప్రిపేర్ చేసుకున్నటువంటి ఓట్స్ బ్యాటర్ ఉంది కదా, ఆ బ్యాటర్ని దీని మీద ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. నార్మల్ దోశలు అంతా ఫాస్ట్గా టక్క టక్క తిప్పేస్తే దోశ రాదండి, కొంచెం స్టిక్కీగా ఉంటాయి కదా ఓట్స్. సో అందుకని మనం ఆ దోశ బ్యాటర్ని పాన్ మీద స్ప్రెడ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా స్లోగా స్ప్రెడ్ చేయాలి. సో ఆ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తున్నాను. తర్వాత మనం దాన్ని తిప్పేసుకోవడమేనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి దోశలు. మీరు కూడా ట్రై చేయండి. దీనిపైన మనము క్యారెట్ తురుము, ఆనియన్స్, కొత్తిమీర, అలాగే గ్రీన్ చిల్లీస్ ఇట్లాంటి వాటన్నిటిని కూడా మనం స్ప్రింకిల్ చేసుకోవచ్చు. లేదు అంటారా, మీరు ఈ బ్యాటర్లోని వాటిని యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. సో నేను ఈరోజు ప్లెయిన్గా మీకు చూపిద్దామని చెప్పేసి ఇలా చేసుకుంటున్నాను. నేను ఎక్కువ టైమ్స్ అలా ఆనియన్స్, క్యారెట్ వీటన్నిటిని యాడ్ చేసి కొంచెం జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసి చేసుకుంటాను. బట్ ఇట్లా ప్లెయిన్గా కూడా మనం వేసుకోవచ్చు అనమాట. అన్ని టైమ్స్లో మనకి వెజిటబుల్స్ అందుబాటులో ఉండవు కదండి. సో అందుకోసమని ఇట్లా ప్లెయిన్గా కూడా మనం చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇందులోకి మనము ఊరగాయ చట్నీలు తీసుకోవచ్చు, లేదా టొమాటో మిర్చితో చట్నీ చేస్తాం కదా, దాన్ని తీసుకోవచ్చు. ఈరోజు నేనైతే ఇందులోకి చింతకాయ పచ్చడి ఉంటుంది కదా, దాన్ని తీసుకున్నానండి నేను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో టేస్ట్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మన టేస్టీ ఓట్స్ దోశ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాను అనమాట నేను. సో మన ఛానల్లో ఇలాంటి రెసిపీస్ ఇంకా చాలా ఉన్నాయండి. వాటిని కూడా మీరు వాచ్ చేస్తారని ఆశిస్తున్నాను. సో మనం మార్నింగ్ టైం ఒక 2 తీసుకున్నా చాలండి. బ్రేక్ఫాస్ట్ టైంలో మాకు స్టమక్ ఫిల్ అవ్వలేదు అంటే కనుక 3 అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో మనం వెయిట్ లాస్లో ఉన్నప్పుడు ఇట్లా హ్యాపీగా దోశలు చేసుకొని, అందరూ నార్మల్ దోశలు ఎలా అయితే తింటారో మనము మన హెల్తీగా అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అయ్యేటటువంటి ఇట్లాంటి దోశను చేసుకొని మనం ఎంజాయ్ చేయొచ్చు. సో మన టేస్టీ ఓట్స్ దోశ అయితే రెడీ అయిపోయింది. నేనైతే చెప్పాను కదా, చింతకాయ చట్నీతో దీన్ని ఎంజాయ్ చేశాను. చాలా చాలా బాగుండింది. సాఫ్ట్గా కూడా ఉన్నాయండి దోశలు. ఇదే బ్యాటర్లో మనం పాలకూరని అలాగే ఒక ఎగ్ని కూడా వేసి గ్రైండ్ చేసుకొని దోశ వేసుకుంటే కలర్ఫుల్గా ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అది ఎలా చేయాలో కూడా రెసిపీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ప్లీజ్ వాచ్ దట్ ఆల్సో. చూడండి ఎంత సాఫ్ట్గా ఉండిందో. సో మన టేస్టీ ఓట్స్ దోశని మీరు కూడా ట్రై చేస్తారని, అలాగే మన ఛానల్ వాయిస్ ఆఫ్ వినీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని, వీడియోస్ని లైక్ చేస్తారని, ఈ ఓట్స్ దోశని కూడా లైక్ చేయండి. ఇంకా వెయిట్ లాస్ రెసిపీస్ కోసం సర్చ్ చేసిన వాళ్ళకి హెల్ప్ అవుతుందండి మీరు చేసే లైక్ వల్ల. డోంట్ ఫర్గెట్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఆల్సో. Thank you so much for watching. Keep watching regularly. Bye bye. Have a superb day.